dear students and participants, since lot of activities are going parallelly in the society also, let us permit him to speak a few words and again he will come back, okay, to give the applause. Okay. Now I invite Deva sir give few words. Teachers, students, journalists, అందరూ కూడా శుభ సాయంత్రం. నేషనల్ సైన్స్ డేను పురస్కరించుకొని ఈరోజు నిర్వహించారు. పిల్లల్లో కూడా శాస్త్రీయ దృక్పథాలను పెంపొందించడానికి కోసము, మరి సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించడానికి కోసము ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా దోహదపడతాయని నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 28 నాడు నేషనల్ సైన్స్ డేను జరుపుకుంటాము. దాని యొక్క కారణం ఏంటో మీకు తెలుసు. సర్ సివి రామన్ ఎఫెక్ట్ ను కనుగొన్నటువంటి రోజు అది. రామన్ ఎఫెక్ట్ అనేటటువంటి ప్రయోగానికి గాను అతనికి నోబెల్ ప్రైజ్ అనేటటువంటిది ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవ్రీ ఇయర్ మనము ఫిబ్రవరి 28 నాడు నేషనల్ సైన్స్ డే జరుపుకుంటుంటాము. పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలలో సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందింపజేయడము, సైన్స్ యొక్క ఆవశ్యకతను, సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలను తొలగించడం, సమాజంలో అభివృద్ధి కొరకు సైన్స్ అనేటటువంటిది ఎంత భూమిక పోషిస్తుంది అనేటటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఈ ప్రోగ్రాం లోపల మా ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్పిత్ నుంచి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనేటట్టు ప్రయత్నించినటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను 2011 ప్రాంతంలో MIT విజిట్ చేశాను. అమెరికాలో ఒక మెసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒక ఇన్స్టిట్యూట్ని విజిట్ చేసినాను. అక్కడ డోర్ దగ్గర ఒక లిస్ట్ ఉన్నది పూర్వ స్కూల్ విద్యార్థులది. దాదాపు మోర్ దాన్ 100 లిస్ట్ ఉన్నది. ఓల్డ్ స్టూడెంట్స్ అంటే చాలా మంది ఉంటారు, కానీ పర్టికులర్గా ఆ లిస్ట్లో కూడా ఉన్న వాళ్ళంతా కూడా నోబెల్ ప్రైజ్ లారెట్స్ అందరూ కూడా లిస్ట్లో హండ్రెడ్స్ ఆఫ్ అబౌవ్ స్టూడెంట్స్ ఒక ఇన్స్టిట్యూషన్ ఉంటే మోర్ దాన్ 100 సైంటిస్ట్ నోబెల్ ప్రైజ్ వచ్చింది. మన దగ్గర కూడా మంచి ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారు, అధ్యాపకులు ఉన్నారు, సైన్స్ పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. కానీ మనము సబ్జెక్టు కంటెంట్ పైన ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ అనేటటువంటిది పరిశోధన పైన ఇస్తలేము. పరిశోధన పైన తక్కువ ప్రాధాన్యత చూపెట్టడము వలన మనం కూడా నోబెల్ లారెట్స్ తయారు చేయలేకపోతున్నాం. మన దేశంలో కూడా డబుల్ ఫిగర్, అట్లీస్ట్ డబుల్ ఫిగర్, ట్రిపుల్ ఫిగర్ నోబెల్ లారెట్స్ తయారు చేసేటటువంటి స్కోప్ అనేటటువంటిది ఉంది. అది కావాలంటే పాఠశాలల నుంచే దానికి పునాది అనేటటువంటిది పడాలి. ఇప్పుడు ఇదంతా డిజిటల్ యుగం. అవకాశాలు ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి అవకాశాలను అన్నింటినీ కూడా అందిపుచ్చుకునేటటువంటి లక్షణం అనేటటువంటి విద్యార్థుల్లో కూడా డెవలప్ కావాలి. ఆ దిశగా మన సైన్స్ ఉపాధ్యాయులు అందరూ కృషి చేస్తారని ఆశిస్తున్నాను. కాబట్టి ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించినందుకు, ఈ అవకాశం కల్పించినందుకు వేదికకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శాస్త్రీయ దినం, సైన్స్ డే ఆఫ్ సైన్స్. అయితే శాస్త్రం అంటే ఏంటి, విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి అనేది ఒక 2 నిమిషాలు. ఓకే, ఎక్కువసేపు చెప్పను. శాస్త్రం అనేది, విజ్ఞాన శాస్త్రం అనేది మనం గమనించడం, అబ్జర్వేషన్ నుంచి మొదలైంది. మన విజ్ఞాన శాస్త్రాలు అన్నింటినీ తీసుకున్నట్టయితే మన జీవితంలో అన్నీ జరుగుతున్నాయి. సైన్స్ మన జీవితంలోనే ఉంది, మన జీవితంలో చెప్పుంది. దాన్ని ఏంటంటే దాన్ని ఒక సిస్టమేటిక్గా, పద్ధతిగా ఆ విజ్ఞానాన్ని మన పూర్వీకులు అందరూ దాన్ని అబ్జర్వ్ చేసినటువంటి విజ్ఞానాన్ని మనం ఒక పద్ధతిగా దాన్ని అమర్చినప్పుడు అదే విజ్ఞాన శాస్త్రం. ఎవరైనా దాన్ని రిపీట్ చేసినట్టయితే, వాళ్ళకు కూడా అదే రకమైనటువంటి రిజల్ట్స్ రావాలి. అప్పుడే దాన్ని విజ్ఞాన శాస్త్రం అని చెప్పేసి. ఇప్పుడు మనకి ఎవరో నేను ఏదో చెప్తాను, చెప్పింది అది విజ్ఞాన శాస్త్రం కావచ్చు.
శాస్త్రీయమైన నా అనుభవం నుంచి మాత్రమే చెప్తాను. అయితే ఈ విజ్ఞాన శాస్త్రాలు ఎవరి వాళ్ళ అనుభవాల నుంచి వచ్చింది మాత్రమే కాకుండా అది షుడ్ బి కన్సిస్టెంట్ విత్ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్. అంటే మన పాత తరాలు వాళ్ళ అనుభవంలోంచి వచ్చినటువంటిది కూడా దానికి సరిపడినట్టుగా ఉండాలి. తర్వాత ఎవరైనా దాన్ని మీరు నేర్చుకున్న దాన్ని చేసినట్లయితే దాన్ని మీరు సరైన పద్ధతులు చేస్తే మీకు అటువంటి రిజల్ట్సే రావాలి. అప్పుడే దాన్ని మనం విజ్ఞాన శాస్త్రం అంటాము. అది కాకపోతే అదేంటంటే అనుభవవాదం అవుతుంది, లేదా ఇంకేదైనా అవుతుంది. రకరకాలుగా చెప్తారు. ఏంటంటే నేను ఈ మంత్రగాడు నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పేసి అంటారు. నేను మంత్రాలు ఎన్ని చేసినప్పటికీ ఏమి చెప్పినప్పటికీ అవి నిజం కావు. అవి ఏంటంటే ముఖ్య పురాణాలు, అది వాళ్ళకు మనల్ని భయపెట్టేటువంటి విషయాలు, కానీ అది నిజమైనటువంటి సైన్స్ కావు. ఆ నిజమైనటువంటి సైన్స్ని మనం నేర్చుకొని నిజమైన మన జీవితం లోపల వచ్చే ప్రతిదాన్ని మనం నిశ్చితంగా దాన్ని గమనించి దాని నుంచి జనరలైజేషన్స్ సాధారణీకరణ అనేది మనం చేసుకొని దాన్ని మనం ఆచరణలో పెట్టినట్లయితే అది మళ్ళీ మనకు ఆశించిన ఫలితాలు ఇచ్చినట్లయితే మనం దాన్ని సైన్స్ అంటాం. ఇప్పుడు ఉదాహరణ చెప్తే మొక్కలను విత్తనాలు వేసినట్లయితే అవి మొక్కలుగా తయారయ్యాయి. అది ఎవరు చెప్పినప్పటికీ అంటే అది సైన్స్ కాబట్టి అది ఎవరు చెప్పిన ఇప్పుడు మనం ఏమన్నా విత్తనాలు తీసుకొచ్చి వాటిని భూమిలో వేసి దానికి సరైన పద్ధతిలో ఒక నీరు పోసినట్లయితే అది మొక్కలు మొలుస్తాయి తప్పనిసరిగా. అప్పుడు అది విజ్ఞాన శాస్త్రం. ఇది ఈ రకంగా మనం ఏంటంటే మన దృక్పథంలో శాస్త్రీయమైన దృక్పథాన్ని అవలంబించాలి. ఆ శాస్త్రీయ దృక్పథాన్ని ముఖ్య పురాణాలు కూడా విశ్వాసాన్ని పక్కన పెట్టి కూడా విశ్వాసాలు ఏంటంటే మనకి ముందుకెళ్ళని ఆ మూఢ విశ్వాసాన్ని పక్కన పెట్టి శాస్త్ర విజ్ఞానం అనేది మనం రక్తగతం చేసుకొని మనకి ఏంటంటే ఏం ఆలోచించినప్పటికీ అది శాస్త్రీయంగానే ఉండేటట్టుగా మనం మన ఆలోచనను శాస్త్రీయంగా మర్చుకొని చేసినట్టయితే మీలో ఎంతో మంది రామన్లు, హర్గోవింద్ పురాణాలు, మిగతా శాస్త్రవేత్తలు ఎంతో మంది తయారవుతారు. ఆ శాస్త్రవేత్తలుగా తయారు కావాలని చెప్పేసి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినాను. థ్యాంక్స్. What a beautiful combination. Art and science. ఈ రెండింటిని కంబైన్ చేసి ఎంత చక్కటి ప్రోగ్రామ్స్ మీరు ఇక్కడ ప్రజెంట్ చేశారంటే కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. మీరు ఇక్కడ ఎక్కువగా మాట్లాడే కానీ సైన్స్ డే కాబట్టి సైన్స్ డే యొక్క అదే మన నోబెల్ లారెట్ సివి రామన్ గారి యొక్క ఇంపార్టెన్స్ గురించి ఆల్రెడీ మొత్తం చెప్పారు. నేను ఆ ఏరియాకి వెళ్ళాను. నేను అయితే సైన్స్ ఇప్పుడు బ్యాంకింగ్, ఫైనాన్స్ ఇది దే ఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్ ద సైన్స్. ఇవాళ రేపు మనం చూస్తున్నాం సైబర్ సైన్స్ ఈజ్ వెరీ మచ్ రెలవెంట్ ఫర్ ద బ్యాంకింగ్. ఈరోజు డిజిటల్ లేకుండా బ్యాంకింగ్ లేదు. ఏ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ కూడా మనం డిజిటల్ లేకుండా చేయలేము. అయితే ఇక్కడ సైబర్ సైన్స్ పిక్చర్లోకి వస్తుంది. సైబర్ సైన్స్ ఏం చెప్తారు మనకి, మనం చేసే ప్రతి ట్రాన్సాక్షన్లో కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు అందరూ గుర్తుంచుకొని మీరందరూ ఫ్యూచర్ సైంటిస్ట్, మీరందరూ ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్, ఫ్యూచర్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఆఫ్ దిస్ ఎంటైర్ వరల్డ్ యూనివర్స్. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ట్రాన్సాక్షన్స్లో. ముఖ్యంగా చిన్న బేసిక్స్ ఏంటంటే మీకు టీచర్స్ కూడా అందరూ కూడా, ఎందుకంటే చాలా కష్టమైన మోసపోతున్నారు. ఈ కార్యక్రమాలు సంవత్సరానికి ఒకటే ఉంటుంది కదా, కొద్దిగా ఓపిక. ఇక్కడ వచ్చినటువంటి వక్తలు ఒక్కొక్కటి దగ్గర అద్భుతమైన నాలెడ్జ్ ఉంది. అది వింటే కొంత ఉపయోగపడుతుంది. రోజు మన ఇంటి దగ్గర టీవీలు చూస్తాం, పరిమాణ చెత్త కాకుండా అది కాదు, ఇది చాలా ముఖ్యమైనది. కాబట్టి నిర్మలా మేడము మరి మంచి మాటలు. జన విజ్ఞాన వేదిక, మధుస్వరాంజలి ట్రస్ట్ అండ్ ద పెన్షనర్ అసోసియేషన్ ఆఫ్ నిజామాబాద్. I really extend a warm greetings to all of you. ఈ రోజున రామారావు సార్ మనం ఒక 10 days బ్యాక్ అప్రోచ్ అయ్యాము. జన విజ్ఞాన వేదిక తరఫున మేము ఇక్కడ నేషనల్ సైన్స్ డే చేయాలని. నేను ఒక సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి పర్సన్ కాబట్టి బేసిక్గా నేను టీచర్. ఈ స్కూల్లో చాలా సంవత్సరాల దాకా 12 సంవత్సరాలు నేను ఇక్కడ స్కూల్ టీచర్గా పనిచేశాను. నేషనల్ సైన్స్ డే సెలబ్రేషన్స్లో జన
జన విజ్ఞాన వేదిక ఒకటే కావచ్చు. ఈ రోజున నేషనల్ సైన్స్ డే జరుపుకుంటున్నామంటే ఆ మహాత్ముడి యొక్క కాంట్రిబ్యూషన్. ఎవరైనా ఎందుకేసాం మనం? డాక్టర్ సివి రామన్. డాక్టర్ సివి రామన్ ఆయన ల్యాబ్ చాలా చిన్నది. ఆ రోజుల్లో ఆయనకి రీసెర్చ్ చేయడానికి సరైనటువంటి ల్యాబొరేటరీ ఫెసిలిటీ కూడా లేదు. చాలా చిన్న రూమ్లో అతను పరిశోధనలు సాగించి ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక నోబెల్ లారెట్గా మనకు 1928లో ఆ రోజుల్లోనే మన దేశంలో నోబెల్ ప్రైజ్ రావడానికి మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ అటువంటి వాళ్ళంతా కూడా లిటరేచర్లో ఉంది. కానీ సైన్స్లో మనకు రావడానికి చాలా గొప్ప కృషి రీసెర్చ్ చేసినటువంటి గొప్ప సైంటిస్టు, విద్యావేత్త, తర్వాత సంఘ సేవకుడు. అతన్ని మనమందరం ఘనంగా 2 చేతులు జోడించి చాలా ఘనంగా దాన్ని మనం సన్మానించుకున్నాం. డియర్ స్టూడెంట్స్, మీలో ఎంతమందికి సైన్స్ అంటే ఇష్టం? వెరీ గుడ్, వెరీ నైస్. వాట్ అబౌట్ ద స్టూడెంట్స్ హూ సిట్టింగ్ ఎట్ ద బ్యాక్? డోంట్ యు లైక్ సైన్స్? Do you like science? Now, not only liking, we have to love science. Liking అన్నిటిపైన ఉంటుంది, బట్ we have to love science. Now, సైన్స్ని వెడలిస్తే భుజాయించాలి. సైన్స్ని వెడలిస్తే జీవితం లేదు. మనం రోజు పీల్చే గాలి దగ్గర నుండి మనం వేసుకునే బట్టలు, మనం తినే భోజనం, మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలు, పరిజ్ఞానం, ఇవన్నీ కూడా సైన్స్తోనే ముడిపడి ఉన్నాయి. కాబట్టి సైన్స్ని మనం ఇష్టపడి చదవాలి, కష్టపడి చదవకూడదు. ఏ సబ్జెక్ట్ అయినా సరే మేము ఇష్టపడి చదవాలి. ఎంత ఇష్టంగా మనం ఒక సబ్జెక్ట్ మీద మనం ఎంత ఇష్టం పెంచుకుంటే మనకు అంత బాగా మనము ఆ సబ్జెక్ట్లో రాణించగలుగుతాం. ఈ రోజున ఒక సివి రామన్ని మాత్రమే మనం తలుచుకోవడం లేదు, దేశమంతా ఈ దినాన్న మీరు ఇంతకుముందు చూసింటారు. ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్స్ ఒక మంచి డాన్స్ ప్రోగ్రామ్ ఇచ్చారు. మనమంతా కూడా ఏ జెండా ఎగరవేయాలి? భారతీయ జెండాతో పాటు సైన్స్ జెండాను ఎగరేయాలి. మనమంతా కూడా సైన్స్ జెండాను ఎగరేయాలి. అట్లానే సైన్స్ సోషల్ స్టడీస్ కానీ, లిటరేచర్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ విడదీయటం లేదు. అన్ని లిటరేచర్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, ఆర్ట్ అండ్ కల్చర్ అన్నీ కలిస్తేనే సైన్స్. అన్నీ కలిస్తేనే సైన్స్. సైన్స్ అనేది ఒక అపార్ట్మెంట్ కాదు లైఫ్లో. వీటన్నిటి మీద మనకి చక్కగా పట్టు రావాలి. చిన్నపిల్లలు మీరు ఇంకా చాలా చిన్న స్టేజ్లో ఉన్నారు. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా మనం ఈ ఆధునిక యుగంలో ఇంకా పాత పద్ధతులతో పోతే మనకు చదువు అనేది మనల్ని దేనికి తయారు చేస్తాం? ఓన్లీ క్లరికల్ జాబ్లు వస్తాయి మనకు, లేకుంటే ఏదో చిన్న స్థాయిలో ఉద్యోగాలు వస్తాయి. ఈ రోజుల్లో చిన్న స్థాయి ఉద్యోగాల కోసం మనం పోటీ పడకూడదు. మనం బాగా చదువుకోవాలి. ముఖ్యంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? ఈరోజు మంచి వ్యాసరచన పోటీ పెట్టారు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సోషల్ డెవలప్మెంట్ అని. ఎంతమంది పార్టిసిపేట్ చేశారమ్మా? వెరీ గుడ్, వెరీ నైస్. ఐ రియల్లీ
మీకు ప్రతి సబ్జెక్టు ఇంపార్టెంటే. ఈ సైన్స్ ఒక్కటే కాదు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, లిటరేచర్, ఆర్ట్స్, ఇంక్లూడింగ్ యువర్ యోగా యాజ్ వెల్ యాజ్ గేమ్స్, అన్నీ కూడా, ఆర్ట్ కూడా మీకు అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రోజున ఈ మన దేశానికి ఎంతో మనకి పేరు తెచ్చినటువంటి గొప్ప గొప్ప సైంటిస్టులు తలంచుకొని వాళ్ళందరికీ మనం మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ కృషి లేకపోతే విజయలలిత మేడం సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద డే ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మనకు చాలా విషయాలు చెప్పింది. నేను ఎంతవరకు విన్నారో కానీ ఐ వాజ్ వెరీ కీన్ టు లిసన్ టు హర్ అండ్ షీ ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్ సో బ్యూటిఫుల్లీ అండ్ షీ ఎవ్రీవేర్ అగ్రికల్చర్ రంగంలో అంటే స్వామినాథం లేకపోతే వరి విత్తనాలు మనకు జెనెటికల్గా మాడిఫైడ్ వంగడాలు దొరకవు. అట్లా ప్రతి ఫీల్డ్లో ఇప్పుడు ఉన్నటువంటి మెడికల్ సైన్సెస్లో ఎంత అడ్వాన్స్మెంట్, డాక్టర్ ఎక్కడో ఉంటారు, పేషెంట్ ఎక్కడో ఉంటారు, ఆ రిమోట్ ద్వారా వాళ్ళు ఆపరేషన్స్ చేస్తున్నారు. చూడండి, సైన్స్ ఇంత టెక్నాలజీ డెవలప్ అయిందంటే గొప్ప సైంటిస్ట్ యొక్క వాళ్ళ యొక్క కృషి. మీరు కూడా మీరు పెద్ద అయిన తర్వాత మీరు పెద్ద గొప్ప గొప్ప వ్యక్తులు కావాలి. మా అందరి ఇక్కడ కూర్చున్నటువంటి ఈ గొప్ప మనుషుల యొక్క వ్యక్తుల యొక్క దీవెనలు, మీ చుట్టూ ఉన్నటువంటి మీ టీచర్స్ యొక్క దీవెనలు, మీ గురించి 24 hours ఆలోచించేటువంటి మీ పేరెంట్స్ యొక్క దీవెనలు మేము ఎన్నట్టే ఉంటాయి. మీరు చేయాల్సిందంటే ఒకటే, బాగా చదువుకోవడం. ఇంకొకటి, మీరంతా కూడా ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియాను మీరు బానిసలు కాకండి. ఇంటికి పోతే నాకు రోజు ఒక 100 కంప్లైంట్స్ ఉంటాయి స్కూల్లో. మేడం, మా పిల్లలు ఇంటికి వస్తే పుస్తకం అంటే పడేస్తాడు, ఇట్లా ఫోన్ పట్టుకొని పరిగెత్తాం. ఇంతకుముందు పిల్లల పేరెంట్స్ మీరు ఆడుకోవడం లేదు, మీరు పుస్తకాలే పట్టుకుంటున్నారని కంప్లైంట్ చేసేవాడు. ఇప్పుడు ఏమైంది? పుస్తకాలు పట్టుకునేది కంప్లైంట్, ఇప్పుడు ఫోన్ పట్టుకొని పరిగెడుతున్నాడు అంటే కంప్లైంట్. సో మై డియర్ స్టూడెంట్స్, నా మీరు ఈ ఫోన్స్కి, ఈ బ్యాడ్ కంపెనీకి, బ్యాడ్ ఫ్రెండ్షిప్స్కి, డ్రగ్స్కి, వ్యసనాలకి మీరు దూరంగా ఉండి మీరు మంచిగా చదువుకోవాలని, మీరు ఈ సైంటిఫిక్ లెవెల్ ప్రతి దానిలో ఇది ఎందుకు మీరు నాకు క్వశ్చన్ చేసుకోవాలి. మీ లైఫ్లో ఎందుకు ఇలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎట్లు జరిగింది, వాట్, వై, వెన్, హౌ, ఈ 4 క్వశ్చన్ చేసుకుంటే మీరు సైంటిస్ట్ అవుతారు. వాట్, హౌ, వెన్, వై, ఈ 4 క్వశ్చన్ చేసుకుంటే ప్రతి దానికి ఆన్సర్. మనకు సృష్టిలో దేవుడు ఎన్నో రహస్యాలు ఉన్నాయి. మనకు సైంటిస్టులు అనుకుంది ఇప్పటికీ చాలా చిన్నదే. దేవుని యొక్క విజ్ఞానం ముందు మనిషి విజ్ఞానం చాలా చిన్నది. ఇంకా ఆ విజ్ఞానం లోతుగా అర్థం చేసుకోవడానికి సృష్టిలో గొప్ప గొప్ప రహస్యాలు ఉన్నాయి. మాకేం మిగలేదు అనుకోవద్దు. మీకు 99% పరిశోధనలకి చాలా స్కోప్ ఉంది. ఇంకా మీరందరూ చదవాలని, మీరు బాగా చదివి పైకి ఉన్నత స్థానాలకు రావాలని కోరుతూ ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి రామారావు గారు, జన విజ్ఞాన వేదిక, మనుస్వరాజ్యం ట్రస్ట్, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్. మేడం యొక్క కూతురు డాక్టర్ అనురాధ, షీ ఈజ్ ఇన్ స్టేట్, షీ వాజ్ మై స్టూడెంట్. అప్పటి నుండి మేడం అనురాధ చెప్తున్నాను, మై స్టూడెంట్ గ్రేట్ డాన్సర్. ఇక్కడ పిల్లలు డాన్స్ చేసినప్పుడు మేడం ఇంకొక విషయం కూడా చెప్పారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ విత్ యూ. మేడం వెంపటి చిన్న సత్యం గారి స్టూడెంట్ డాన్స్లో ఎంత గొప్ప డాన్సర్. మీకు పిల్లలకు తెలియకపోవచ్చు, పెద్దవాళ్ళకి తెలిసింది. వెంపటి చిన్న సత్యం అంటే చాలా ఇల్లస్ట్రియస్ డాన్సర్, నేషనల్ ప్రైడ్ ఆయన స్టూడెంట్. మేడం, మీతో నాకు ఈ వేదికను పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఏంటంటే ప్రతిదాన్ని ప్రశ్నించండి. విజ్ఞానం పెరగాలంటే ప్రతిదాన్ని ప్రశ్నించాలి. ఎంత సారా విగ్గుల చదువు మనిషి జిజ్ఞాసతో చెప్పిన సారాంశం అంతా అది. జిజ్ఞాస అంటే క్యూరియాసిటీ ఉండాలి, ప్రతిదీ తెలుసుకోవాలి. రామను సివి రామను సముద్రం నుంచి
వస్తుంది. ఆకాశం ఎందుకు బ్లూ కనపడుతుంది అని ఆయన ఈ ప్రయోగం చేసినాడు. మన దగ్గర రెండు సార్లు ఎక్స్పెరిమెంట్ చూపిస్తున్నారు ఉన్నారా? ఇవి తెలుసుకోవాలి. పంపించిన కిరణాలు బయటకు వచ్చిన కిరణాలకి తేడా ఉంది వేగంలో. దాని యొక్క వేవ్ లెంత్ అంటే సైన్స్ లోపల వేవ్ లెంత్ లో కూడా డిఫరెన్స్ వచ్చింది. అప్పుడు ఏమంటే నూతన కిరణం బయటకు వచ్చింది ఇందులో నుంచి అన్నాడు. న్యూ రే బయటకు వచ్చింది. దానికి ఏం పేరు పెట్టాలో తెలియాలి. నీ పేరు మీద ఎఫెక్ట్ అని పెట్టుకోవాలన్నారు. రామన్ ఎఫెక్ట్ అని. అప్పటి నుంచి దానికి ఆ విషయానికి ఏ పేరు వచ్చింది? రామన్ ఎఫెక్ట్ అని వచ్చింది. మరి ఈ ఆకాశం ఎందుకు బ్లూగా కనిపిస్తుంది? అదేమైనా బ్లూగా ఉందా? మీరు చంద్రుడి మీద పైన చూస్తే నల్లగా ఉంటుంది, భూమి మీద చూస్తేనేమో బ్లూ ఉంటుంది. మధ్యాహ్నం మాత్రమే బ్లూగా ఉంటుంది, సాయంత్రం చూస్తే ఎర్రగా ఉంటుంది. టైపు క్యూ వైసే క్యూ చెప్తావా? ఇట్లా చెప్తే మీదే అవకాశం ఇస్తా. ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? ఇది నేర్చుకోండి. ఫిజికల్ సైన్స్ టీచర్స్ దగ్గర నేర్చుకోండి. లేదా ఇప్పుడు చాలా నెట్ వచ్చింది, అందులో ఉంటే మీకు తెలుస్తుంది. వింటారా? తెలుసుకుంటారా? సన్ నుంచి మనకి ఎమిషన్ ఆఫ్ లైట్స్ ఎన్ని రకాలు ఉంటాయి చెప్పండి? ప్రాబబుల్ 7 టైప్స్ ఉంటాయి. అల్ట్రావైలెట్ రేస్ ఉంటాయి, ఇన్ఫ్రారెడ్ రేస్ ఉంటాయి, గామా రేస్ ఉంటాయి, ఎక్స్ రేస్ ఉంటాయి, ఓకే, రేడియో వేవ్స్ ఉంటాయి, మైక్రోవేవ్స్ ఉంటాయి. ఇవన్నీ మనకి డైరెక్ట్ గా ఏవి గమనంలో ఉండదు. ఒకే ఒకటి తెలుస్తుంది మనకి. ఆ తెలిసేదాని పేరేంటిది? విజిబుల్ లైట్, తెలుగులో దృశ్యకాంతి. ఆ దృశ్యకాంతి కుండీల మీద పడితే మనకి కుండీలో కనిపిస్తుంది. మీరంతా మమ్మల్ని చూస్తున్నారు, వేరు వేరున్న ముఖాలు కనిపిస్తున్నాయి మీకు ఆ లైట్ ఏమంటే. అట్లాగే మీరు కూడా మనకు అంతే కనిపిస్తున్నారు. రకరకాల జంతువులు, వృక్షాలు, అన్ని వస్తువులు మనకి ఆ దృశ్యకాంతి ద్వారానే కనిపిస్తున్నాయి. అయితే నీటి అణువులు ఉన్నాయి, అట్లాగే డస్ట్ పార్టికల్స్ ఉన్నాయి, అట్లాగే ఎయిర్ పార్టికల్స్ ఉన్నాయి. అంటే నైట్రోజను, ఆక్సిజను ఇలాంటివి ఉన్నాయి. ఈ నైట్రోజన్, ఆక్సిజన్ లాంటివి అతి చిన్నవి. వీటి యొక్క వేవ్ లెంత్ 400 మిల్లీ మైక్రాన్స్ కంటే తక్కువ ఉంటుంది. ఈ దృశ్యకాంతిలో విజిబుల్ లైట్ లోపల మనం విబ్జాయర్ అంటే గుర్తుందా? విబ్జాయర్, వైలెట్, బ్లూ ఉంటాయి కదా, గ్రీన్ ఇలా ఉంటాయి కదా, రెడ్ ఉంటాయి కదా, 7. ఈ 8లో వైలెట్, బ్లూ యొక్క వేవ్ లెంత్ 400 ఉంటుంది. 450 ఉంటుంది. వీటికంటే చిన్నగా ఉన్నటువంటి ఎయిర్ పార్టికల్స్ వాటిని ఢీ కొట్టి వాటిని కరెక్ట్ గా రానివ్వవు మన దగ్గరికి. ఎప్పుడైతే ఢీ కొడతాయో, ఇప్పుడు మనం ఏదైనా బాల్ కొట్టేస్తే ఏమైతే పక్కన వస్తుంది కదా, అక్కడ ఢీ కొట్టడం వల్ల ఎక్కువగా చల్లా చెదరేటువంటి కాంతి వైలెట్, బ్లూ. వైలెట్ మన కన్ను సెన్సిటైజ్ చేయలేదు, బ్లూ మాత్రం సెన్సిటైజ్ చేస్తుంది. ఎక్కువగా చల్లా చెదరైంది కాబట్టి ఆకాశం ఏ రంగులో కనిపిస్తుంది? ఏ రంగులో కనిపిస్తుంది? బ్లూ. ఎందుకు? విక్షేపణము. దాన్ని స్కాటరింగ్ ఆఫ్ లైట్ అన్నారు. ఫిజికల్ సైన్స్ టీచర్ తెలుసు. స్కాటరింగ్ వేరు అంటే డిఫ్రాక్షన్ వేరు, రిఫ్లెక్షన్ వేరు, రిఫ్రాక్షన్ వేరు. వీటన్నిటికీ డిఫరెన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇదేంటి? డిఫ్రాక్షన్ లేదా స్కాటరింగ్ ఆఫ్ లైట్. ఇది వేవ్ లెంత్ ఒక అంటే స్మాల్ పార్టికల్స్ డాష్ వరకు వచ్చింది. అందుకోసమే ఆకాశము బ్లూ రంగులో కనిపిస్తుంది. ఈ ఆవిష్కరణ వల్ల మరి ఏంటి సార్ ఉపయోగం మనకి? ఇది చాలా ముఖ్యం ఆవిష్కరణ. ఈ ఆవిష్కరణ వల్ల కొల్లాయిడ్స్ కానీ ఇతర మెడికల్ ఏదైతే లిక్విడ్స్ ఉన్నాయో వాటి యొక్క స్ట్రక్చర్ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అట్లాగే స్కాన్ చేసి లోపల క్యాన్సర్ కణాలు ఉన్నాయో అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. పదార్థ నిర్మాణం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అనేక రకాల దాంట్లో దీన్ని ఉపయోగిస్తున్నారు. అతను మన భారతీయ శాస్త్రవేత్త 1928లో ఇది కనిపెట్టాడు. 1930లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నోబెల్ ప్రైజ్ ఉంది. సాగర్ వస్తాడు. దీని తర్వాత మీ అవార్డ్స్ ఇవ్వడానికి దేవస్థానం ఎంటర్ అయ్యాడు, వస్తున్నాడు, దారిలో ఉన్నాడు. మీ దేవస్థానం ద్వారా మీరు అవార్డు తీసుకోండి. టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఆ ఫోటోలు మళ్ళీ మీ స్కూల్లో మీ హెడ్ మాస్టర్ కూడా ఇవ్వండి. ఐ రిక్వెస్ట్. సైన్స్ సంబరం నా దగ్గర సంబరం కదా. సంగరణ వెంటనే నిర్ణయించినట్టే మా
పప్పు తిన్నా ఇంటికి పట్టిన పడుతుందండి అని. పప్పు ఇంటికి పడుతుందా, ఎందుకు పడుతుంది, ఎందుకు పట్టాలి పప్పు తింటాము అని అంటే సమాధానం లేదు వాళ్ళు. కానీ గాయమైనప్పుడు మన శరీరం ఉంది, మన శరీరం మొత్తాన్ని తగ్గించేది చర్మమే, మన బాడీ కాలేదు. చర్మం పడితే గాయం వస్తుంది, గాయం వస్తే గాయం అయితే వస్తుంది. ఎట్లా వస్తాయి? గాయం నుంచి బయట నుంచి బ్యాక్టీరియా వస్తుంది. బ్యాక్టీరియా బయట బ్యాక్టీరియా గాయం వస్తే పడుతుంది. అంటే గాయమైనప్పుడే చిమ్మట్టే అవకాశం ఉంటుంది. తిండికి సంబంధం లేదండి. తిండికి బయట నుంచి బ్యాక్టీరియా తిండికి సంబంధం లేదు. కానీ అలా అనుకుంటాం మనల్ని. సరే అది ఒకసారి పట్టను చెట్టు కింద కూర్చున్నాడు. చెట్టు కింద కూర్చున్నాడు ఎండకి. కూర్చుంటే కాయ చెట్టు కాయ కింద పడింది. ఇంకో కాయ కింద పడింది. కిందకి పడుతుంది అని డౌట్ వచ్చాడు. కిందకి పడుతుంది కాయ కిందకి పడుతుంది ప్రశ్న. ఇది ఇప్పటికి సమాధానం ఏంటి? హలో ఏమంటారా? హలో ఎందుకు కాయ పైన కిందకి ఎందుకు పడాలి, పైకి పడదు అని ప్రశ్న వచ్చినప్పుడు సమాధానం ఏంటండి? భూమికి ఆకర్షిస్తుంది. భూమికి ఆకర్షించిన ఏమైంది? నేను పోయి కదా భూమికి ఆకర్షించుకున్న వల్ల ఏం జరిగిందంటే వాడుకోవాలి. ఎందుకంటే సైన్స్ అంటే సూత్రం. హలో సైన్స్ అంటే సూత్రం, టెక్నాలజీ సాంకేతికం. సైన్స్ సాంకేతికం సాంకేతికం అంటే ఆ సైన్స్ సూత్రాన్ని ఉపయోగించి మనం వాడుకోవాలి. వాడుకుంటేనే సైన్స్ యొక్క ఉపయోగం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీళ్ళు వచ్చినందుకో నీళ్ళు ఎక్కడ ఉంటాయి? ఇక్కడ పల్లం ఉంటే పోతుంది కదా, పల్లం ఉంటే నీళ్ళు పోతుంది. సూత్రం ఎక్కడ ఇంగ్లాండ్లో పోయినా, లండన్లో పోయినా, అమెరికాలో పోయినా, నిజామాబాద్ పోయినా, హైదరాబాద్ ఎక్కడ వచ్చినా కూడా నీరు పల్లానికి వెళ్తాయి. సూత్రం అయిపోయింది సైన్స్. ఈ సూత్రాన్ని ఎక్కడ వాడుకున్నాం అంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉంటారు. ప్రాజెక్టు సూత్రం ఇదే సూత్రం. నీరు పల్లకి వెళ్తాయి కదా, నీరు పల్లకి వెళ్ళి ఆపానుకో, ఆపితే మంట పెరుగుతుంది, నీకు పెరుగుతుంది కదా. పెరిగి నీటిని మంట కావాల్సింది పొలానికి కావాల్సి అంటే పొలంలోకి వ్యవసాయం పెరిగింది. వ్యవసాయం లేదు. వ్యవసాయం అంటే మనకి నీరు పొలానికి వెళ్తుందని సూత్రం ఆధారపడి టెక్నాలజికల్గా వాడుకుని దాన్ని డ్యామ్ ద్వారా నీటిని వేరే ప్రాంతాలకు నీరు పంపించి అక్కడ వ్యవసాయం డెవలప్ చేస్తారు. ఆ రకంగా వ్యవసాయం పెరిగింది అంటే అది టెక్నాలజీ అనమాట. అందుకని ఎందుకని ప్రశ్నిస్తాను. దానికి ఏం ప్రశ్న ఉండాలి? ఎందుకని 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 రాము బుజ్జి అమ్మతో పాటు బస్ స్టాండ్లో అడుగు తింటున్నారు ఎందుకని? మరి మనం బస్ స్టాండ్లో రాము బుజ్జి అమ్మతో పాటు బస్ స్టాండ్లో అమ్ముకుంటున్నారు ఎందుకని? ఎందుకని 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 అన్నం మందులు కావాల్సిన ఉండగా బాంబులు చేస్తున్నారు ఎందుకని? ఎందుకని 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 అర్థమైందా? మనకు అన్నం మందులు ఎందుకు కావాలి కదా, నిలబడి మందులు కావాలి, అన్నం కావాలి. దాని కాకుండా బాంబులు వేరే ఖర్చు పెట్టి బాంబులు చేస్తుంటే ఆ బాంబులు వేస్తే మొత్తం నాశనపోతుంది. అందుకని అక్కడ ప్రెషర్ వేసుకుంటేనే మనం ఖచ్చితంగా దారి తెలుసుకోవాలి. అలాంటి ప్రశ్న చేసుకోవాలి. మీరు అలాంటి ప్రశ్న వేసుకుంటూ ముందుగా ఇది కంటెంట్ అద్భుతంగా ఉంటుంది. ఒక్కోసారి వందల వేల మంది విద్యార్థులు కూడా ఇంటరాక్టివ్ మెథడ్లో అద్భుతంగా ఉపన్యాసాలు ఇచ్చినటువంటి వారికి చక్కటి సందేశం ఇచ్చారు. అంటే చెప్పిన విషయం ఏంటంటే, మీరు గాజా వారు చూస్తున్నారు, అట్లాగే ఉక్రెయిన్ రష్యా వారు చూస్తున్నారు, గాజా టీవీ న్యూస్ చూస్తున్నారు, పసిబిడ్డలు చిన్న పిల్లలు కూడా చంపేస్తున్నారు. ఏమన్నా ప్రయోజనం ఉందా? సైన్స్ కనిపెట్టింది మందులు బాంబులు వేసుకొని చావడానికి కోసం కాదు. ఐన్స్టీన్ E=mc² సూత్రం కనిపెట్టిన తర్వాత దాని విశ్వరూపం గమనించి
కాబట్టి ఎందుకు ఆ ఆకలితో అనుభవించే పిల్లలు ఉన్నప్పుడు బాబులు ఎందుకు చేస్తున్నారనేది సార్ చెప్పినటువంటి మాటలు అర్థం. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇందాక సాగర్ కొన్ని సూచనగా చెప్పాడు, అలాంటి వందల వేలు వస్తుంటాయి మన జీవితంలో. మొత్తము జనాభా మొత్తం వైపు ఉన్నారు, వాళ్ళని పాటిద్దామా? సైన్స్ ఒకటి చెప్తుంది, దాన్ని పాటిద్దామా? ఎటువైపు అనేది సైంటిఫిక్ నెంబర్ డిసైడ్ చేస్తుంది. మీరు తీసుకోండి, డార్విన్ తీసుకోండి, కొపర్నికస్ తీసుకోండి, గెలీలియో తీసుకోండి, ఎవరైనా మొత్తం సమాజాన్ని ఎదిరించారు. ఇవాళ మనం వాళ్ళని ఆచరిస్తున్నాం. సజీవంగా దహనం చేశారు. లాస్ట్ మినిట్ లో కనీసం నువ్వు ఒప్పుకోవయ్యా అని చెప్పేసి ఒప్పుకోనన్నాడు. సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంది అని అన్న దానికి ఇటలీ లోపల స్తంభాన్ని కట్టేసి సజీవ దహనం చేశారు. కనీసం ఒప్పుకున్నట్లయితే ప్రాణం దక్కేది. నో, కానీ చరిత్రలో నిలిచిపోయాడు. నేను అనేది ఏంటంటే, జనాభా మొత్తం పొలోమని కొట్టుకుపోతా ఉంటే మెజారిటీ ఇస్ లా అని సైన్స్ చెప్పదు. ఆబ్జెక్ట్ ఫిగర్ ఏది ఉంటే అదే ట్రూత్. అది వందల ఇప్పుడు ఇవాళ ఏమైంది, ఒకనాడు డార్విన్ పాస్టర్ అవుతానని చెప్పి బైబిల్ పట్టుకొని తిరిగిన వ్యక్తి అయ్యో అని చెప్పేసి 20 సంవత్సరాలు ఆగిపోయినాడు. మొత్తం ఏదైతే స్పెషల్ క్రియేషన్ థియరీ ఉందో దానికి భిన్నంగా జీవ పరిణామం వచ్చింది. చాలా కాలం పాటు అమెరికాలో పాఠ్యాంశాలు బోధించలేదు, కానీ తర్వాత పోప్ ఒప్పుకున్నాడు, ఎస్ ఇట్ ఈస్ సైన్స్, దీన్ని ఆచరించాలని చెప్పి ఇప్పుడు పాఠ్య పుస్తకాల్లో పెట్టారు. అది సైన్స్ యొక్క గొప్పతనం. కాబట్టి మనం ట్రూత్ వైపు ఉందాం. జనాభా మొత్తం ఉన్నారని చెప్పేసి, జనాభా మొత్తం గాయమైతే పప్పు తినొద్దు అని చెప్పి చెప్తున్నారని మనం పప్పు తినకుండా ఉంటామా? పప్పు ప్రోటీన్స్. సైన్స్ టీచర్స్ ఈ రోల్ ప్లే చేయకపోతే మన సమాజము సైంటిఫిక్ డెవలప్ కావు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇందులో ఎవరెవరు విన్ అయ్యారు అనేది మనకి ఇక్కడ పెద్దలు ఉన్నారు, వాళ్ళ ద్వారా ఇది అనౌన్స్ చేపిస్తాం. చాలా న్యూట్రల్ గా, ఇంపార్షియల్ గా, మంచి తునికరాడు ఉన్నటువంటి జడ్జెస్ మనం ఇందులో పెట్టాము. ఎటువంటి పార్షాలిటీ లేకుండా చేశారు. ఇప్పుడు టీచర్స్ కి సంబంధించింది డాక్టర్ పి రామ్మోహన్ రావు గారు ఈ ఎన్వలప్స్ ఓపెన్ చేసి ఇస్తారు. వాటిని చదువు అది ఓపెన్. ELM competition, ELM competition. Third prize goes to Mary Manjula. Mary Manjula. Sri K. Govardhan Garu from Sudapalli. Sir has got more than 45 working models
standard students from Vijay High School, Nizamabad. Please come forward and receive your award. It is the third prize goes to Vijay High School. The host school, Nirmala High School, Farina Azim from 8B. Please come forward. Now the judges are very, very impartial. That shows every school who have participated, they got some award. Now the first prize, most prestigious prize goes to M. Shraddha of 10th year from TGS WRSJC for girls Kanjara, Nizamabad. Shraddha. Congratulations. She bags 3,000 rupees and a memento. ఈ రెసిడెన్షియల్ స్కూల్ రాజశ్రీ మేడము బయోసైన్స్ మంచి టీచరు. ఎప్పుడైతే ఇది పేపర్లో వేసామో అప్పటి నుంచి ఫోన్ చేస్తాను, ఇది ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలి, ఏం చేయాలి. సిన్స్ సైన్స్ కాంగ్రెస్ నుంచి అన్నింటిలో పాల్గొన్నాం మేడం. కాంట్రాక్టర్ గట్టిగా చప్పట్లు కొట్టాడు. కాంట్రాక్ట్ జాబ్ల నుంచి అత్యంత కమిటెడ్గా పనిచేస్తున్న టీచర్. పిల్లల నుంచి అంత వ్యామోహము, కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయించాలా, మంచి ఫైట్ ఇవ్వాలి అనేటువంటి ఒక స్పోర్టివ్ జనరల్ సొసైటీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత చాట్ జీపీటీ, డీప్సీక్ వీటితోటి అగ్రికల్చర్ రంగం లోపల, ఇండస్ట్రీ రంగం లోపల ఓకే. ఇది ఒక్కసారి చెప్తామన్నా, ఒకసారి చెప్పు. నీ కాన్సెప్ట్ ఏంటో చెప్పు, వాళ్ళకి అర్థం కావాలి కదా. నేనే పట్టుకుంటాను, నీకు ఇస్తాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకనే ముందు అంటారు, అది వచ్చిన తర్వాత చాలా చేంజెస్ జరిగినాయి. అంటే ఫోన్ కానీ లేకపోతే స్మార్ట్ డివైస్ గాడ్జెట్స్ కానీ చాలా వచ్చినాయి. ఇప్పట్లో రోబోట్స్ కూడా ఇన్వెన్షన్ అయ్యింది. రోబోట్స్ కూడా ఇన్వెన్షన్ చేస్తున్నారు. అవి మనకి చాలా హెల్ప్ఫుల్ ఉన్నాయి. అండ్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం సోషల్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేయాలి. దాంట్లో యూజ్ చేస్తే మనం ఎంతో డెవలప్ అవుతాం. సో ప్రతి ఒక్క అగ్రికల్చర్లో కానీ ఇండస్ట్రియల్లో కానీ ప్రతి ఒక్క సెక్టార్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క హెల్ప్ చాలా ఉంటుంది. మనం నిర్వహించదలిపెట్టినటువంటి జన విజ్ఞాన వేదిక మధు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్, ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఇంతమంది